హాయ్ అండి. ఈ వీడియోలో ఉలవ చారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఉలవ చారు వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఉలవ చారు తయారు చేసుకోవడానికి ఒక కప్పు ఉలవలను తీసుకొని, ఆ ఉలవలలో ఏ మట్టి లేకుండా చూసుకోండి. తర్వాత ఉలవలను కుక్కర్‌లోకి తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కోండి. కడుక్కున్న ఉలవలలో 5 కప్స్ వాటర్‌ని పొయ్యండి. కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టండి. మంటని మీడియం నుంచి హై మధ్యలో పెట్టుకోండి. 10 విజిల్లు వచ్చేదాకా వెయిట్ చేయండి. 10 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. కుక్కర్‌లో ఉన్న గ్యాస్ మొత్తం పోయాక కుక్కర్ మూత తీయండి. తర్వాత ఒక జాలి తీసుకొని అందులో పోసి ఉలవలని, వాటర్‌ని సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3 లవంగాలు, 3 ఇలాచీలు, 6-7 వరకు మిరియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 కప్పు ఉలవలు, 2 స్పూన్స్ బియ్యం పిండి, కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టాలి. తర్వాత 2 పచ్చిమిర్చీలు, 1 ఉల్లిగడ్డ, 1 టమాటా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్‌ని పెట్టుకొని నూనె వేసి అందులో 2 గంటలు నూనె పోసి వేడి అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 బిర్యానీ ఆకులు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటా, కరివేపాకు వేసి కలపాలి. ఒక హాఫ్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ, హాఫ్ స్పూన్ పసుపు వేసి కలపండి. తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఉలవల వాటర్‌ని అందులో పోసుకోవాలి. కొంచెం పొంగు వచ్చాక అందులోకి 1½ టేబుల్ స్పూన్ దొడ్డుప్పు వేసుకోవాలి. కొంచెం ఇంగువ వేసుకోండి. మసలనివ్వాలి. కొంచెం బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకోండి. దాన్ని పులుసు తీయండి. ఆ చింతపండు వాటర్‌ని అందులో వేసుకోండి. మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉలవల పేస్ట్‌ని తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసి దాన్ని చారులో పోసుకొని కలుపుకోండి. వన్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసి కలపండి. మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి చారుని మరగనివ్వండి. చారు బాగా మసిలాక స్టవ్ ఆఫ్ చేయండి. అంతే అండి, ఉలవ చారు రెడీ. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఉలవ చారు తీసుకుంటే చాలా మంచిది.
మీరు ఒకసారి ఇంట్లో ఉలవచారుని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.